మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పల్లెలలో పంచాయతీ ఎన్నికలు మూడో విడత నామినేషన్ వేసిన కాడ నుండి ఇప్పటి వరకు వారికి గుర్తులు రాగానే పెద్ద ఎత్తున ప్రచారానికి దిగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారానికి నినాదాలకు దిగుతా ఉన్నారు. వారికి ధీటుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా చాలా మంది పార్టీ అధికారంలో ఉంది లేదు పార్టీలో లేకపోయినా ఇండిపెండెంట్ అంటేనే వాళ్ళు స్వతంత్రంగా వచ్చినటువంటి అభ్యర్థులు. వారు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారికి ధీటుగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోని తయారు చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఒక వినూత్నమైన కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ మేనిఫెస్టోని తయారు చేసే వాళ్ళల్లో మన చూసినట్టయితే పాలెం గ్రామంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. అదేవిధంగా నల్గొండ జిల్లా ఆ గుర్రంపూడి మండలం జూనుంతల గ్రామానికి చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ బలపరిచినటువంటి అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. మారపాక మహేశ్వరి శంకర్ గారు. ప్రస్తుతం వారిని కూడా ఎందుకు వీళ్ళు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు, ఒకవేళ వస్తే వీరు ఎలాంటి పనులు చేస్తారు అనే పూర్తి విషయాల్ని తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. ఎందుకు మీరు ఇంత చిన్న వయసులో రాజకీయాలకు రావాలి? సార్, మన గ్రామాభివృద్ధిలో ఏమేమి కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నాయి, ఏమి చేయాలి అనే ఆలోచనతోటి ఇవన్నీ మేము అనుభవంతో చూసుకున్నాయి, చేసినవి కాబట్టి ఈ కార్యక్రమాలను మేము ముందరికి నడిపించాలని మేము ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాం సార్. మేము ఎవరి పార్టీకి అతీతంగా అట్లా వాళ్ళ దాంట్లో కలవకుండా మేము సపరేట్ గా అనేది ఒక పార్టీ లెక్క కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఎస్సీ బలపరిచిన వ్యక్తులము ఆ పార్టీ నుంచి ముందుకు వచ్చినాం సార్. మా ఊరిలో ఉన్న సమస్యలను, మా గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను అందరితోటి కలిసి ఈ సమస్యలు ఉన్నాయి అనేది నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నా సార్. ఇందులో ఫస్ట్ వచ్చేసి మన గ్రామంలో గ్రంథాలయం, లైబ్రరీ అనేది లేదు. పిల్లలకు పుస్తకాలు సరిగ్గా అందుబాటులో ఉండవు. అందుకని ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి లైబ్రరీలో ప్రతి వారం కాకుండా రోజు రోజుకు ఒక న్యూస్ పేపర్ వస్తే ఆ న్యూస్ పేపర్ ని చదువుకొని మన రాజ్యాంగం ఏంది, అసలు బయట సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా పిల్లలకు న్యూస్ పేపర్ లో అర్థమవుతుంది. లైబ్రరీలో బుక్స్ కూడా రాజ్యాంగం అంటే ఏంది, మిగిలిన సబ్జెక్ట్ గురించి కూడా తెలుసుకోనిక అవకాశం ఉంటది సార్. గ్రంథాలయం, లైబ్రరీ ఏర్పాటు చేస్తాము. అలాగే మన గ్రామంలో ప్రతి వార్డుకి సీసీ కెమెరా సార్. బయటికి వెళితే కొన్ని వార్డులలో లైట్స్ లేవు, అట్లా చీకటి ఉంది, వీధి దీపాలు లేవు. ఆ వీధిలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తలేదు. అందుకని వీధిలో వార్డుకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. ప్రతి ఆడబిడ్డకు ఏ సమస్య వచ్చినా కూడా అందులో తెలుస్తుంది. దాన్ని ఎప్పుడు అందుబాటులో ఉంచుతాము. అందులో సమస్యలు ఏమన్నా ఉంటే వాటికి వాళ్ళకి ఆడబిడ్డలకు ఏం జరగకుండా చూసుకుంటాం సార్. మన గ్రామంలో బీసీ, ఎస్సీ ప్రజలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాం సార్. వాది మాట్లాడుకొని అధికారులతోటి మాట్లాడి దాన్ని కూడా నిర్ణయిస్తాం సార్. అంటే గ్రామం మొత్తానికి ఒక కమ్యూనిటీ హాల్ లేకపోతే బీసీ, ఎస్సీ వాళ్ళందరికీ అధికారులతోటి మాట్లాడి ఒక కమ్యూనిటీ హాల్ ని ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి మాట్లాడుకోవడం జరుగుతుంది. సమస్యలు ఇంకేమున్నాయి, ఇంకేమి చేయాలి అనే ఆలోచనతోటి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కులమత భేదాలు లేకుండా ప్రతి ఆడబిడ్డకు వాళ్ళ పెళ్లి అప్పుడు కానుకగా ఉండి లేని వాళ్ళు కూడా ఉంటారు సార్. కొంతమంది వాళ్లకు నా స్వతహాగా 5,000 రూపాయలు నేను ఇచ్చుకుంటా సార్ ప్రతి ఆడబిడ్డకు. కొంత దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కొన్ని కాడ లేని వాళ్ళు ఉంటారు. ఆ ఖర్చులకు నా వంతు సాయంగా నేను 5,000 ఇస్తా సార్ పెళ్లి కానుకగా. సార్, మన ఊర్లో వచ్చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి 10 లక్షలు జీవిత బీమా ఇన్సూరెన్స్ చేయిస్తాను. అవును సార్, మేమే. అది ఇప్పుడు మొన్న ఒక ఆయన చనిపోయింది సార్, వరుసకు మామయ్య అవుతాడు. తనకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది తెలియదు. ఒకవేళ ఉంటే తన పిల్లల కన్నా ఉపయోగపడుతుంది. అలా కాకుండా చాలా వరకు ఇన్సూరెన్సులు అనేవి తెలియవు. ఎక్కువ తక్కువ మాకు ఆస్తులు ఏం లేవు సార్. అందుకనే ఈ జీవిత బీమా ఇన్సూరెన్స్ సచ్చినాక ఏమొస్తుంది సార్, వాళ్ళ పిల్లల కన్నా అవసరం వస్తుంది. సచ్చినాక ఇస్తాం ఆ సచ్చినాక బొందల కొట్టుకొని కన్నా కాదు కదా. బతికున్నప్పుడే వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది చేయిస్తే వాళ్ళ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. దానికోసం వాళ్ళకు నేనే చేయిస్తాను ఇన్సూరెన్స్ బీమా. ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇండ్లు మంజూరు చేయిస్తాం. సరే, మీరు చేయిస్తారు. అవును సార్. డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలు. ఇప్పుడు మీరేమో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటున్నారు, మీకు పార్టీ నుంచి ఏం ఫండ్స్ ఏం రావు. మరి ఇప్పుడు మీరు ఎట్లా ఈ పోటీకి, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు డబ్బులు పంచుతారు, మీరు ఎట్లా ఏం పంచుదాం అనుకుంటున్నారు?
సార్ మేము డబ్బులు అయితే పంచాం, మందుకు అసలే పంచాం. ఉమ్, మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని ముందడుగేసినాం సార్. ఉమ్, ఇదే మా ఆయుధం. ఉమ్, వాళ్ళు ఇంట్లో నుంచి ఇస్తలేరు, ఏ పార్టీ నుంచి అయినా సరే వాళ్ళు ఇంట్లో నుంచి ఇస్తలేరు. ఉమ్, ప్రతి ఒక్కటి రాజ్యాంగంలో ఉన్నది మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఉమ్, ఏది ఉచితంగా వాళ్ళ కానించి వస్తలేదు, ఇందులో నుంచే వస్తుంది. అది మన ప్రజలకు అర్థం కావట్లేదు. ఉమ్, అర్థమైన రోజే, భారత రాజ్యాంగం గురించి అర్థమైన రోజే ఉమ్, మనకు ఈ అర్హత ఉంది, ఉమ్, ఈ అర్హతలో నుంచే మనకు వస్తున్నాయి, ఎవరేం ఇస్తలేరు అనేది ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. అర్థమైన నాడే ఉమ్. మన భారత రాజ్యాంగం ఇంకా బతికుంటది. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ఎలాంటి సమస్యలు చూసారు? మీ ఊర్లో ఎలాంటి సమస్యలు అని అంటే సార్, మన ఊరు కాడ రోడ్డు మీద అసలు కరెంటు లైట్ ఉండదు సార్. ఉమ్, నైట్ పూట 9 గంటల బస్సు, లాస్ట్ బస్సుకు దిగిన వాళ్ళకి ఊళ్ళోకి రానిక ఛాన్స్ ఉండదు. ఉమ్, ఆడ లైట్ ఉండదు. ఉమ్, ఆడ ఏమైనా జరిగితే ఉమ్, ఇది జరిగింది అనేది ఆమె చెప్పుకోవాలి, లేకపోతే అతను చెప్పుకోవాలి తప్ప ఉమ్, ఏ ఆధారం ఆడ ఉండదు. ఉమ్, అందుకనే ఆ నుంచి వెళ్ళి వీధి లైట్లు ఊరి దాకా, ఉమ్, స్టేజ్ దగ్గర నుంచి జూనంతల స్టేజ్ నుంచి ఊరి దాకా వీధి లైట్లు, అలాగే సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయిస్తాం ఆడ స్టేజ్ దగ్గర. ఉమ్, ప్రతి ఆడబిడ్డకు ఊళ్ళకి వచ్చనిక ఉమ్. ఏ ఇబ్బంది పడకూడదు. యా, సార్ చెప్పండి, ఇప్పటి వరకు అంటే మీ గ్రామంలో ఒకవేళ సర్పంచ్ గా మీరు గెలిచినట్లయితే సార్ ఏం చేద్దాం అనుకుంటారు? ఒకవేళ మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత చేయవలసిన పనులు ఏమేం చేస్తారు? ఇప్పటిదాకా మేనిఫెస్టోలో చెప్పారు, అవును సార్. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటారా? అవును, చెప్తాం సార్, ఉమ్, ఖచ్చితంగా. ఉమ్, మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని కొన్ని సర్పంచ్ గారు వివరించారు. ఉమ్, అయితే అవి కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఊళ్ళో. ఉమ్, ఎలాంటి ధోరణి ఉందంటే, కొంతమంది సర్పంచ్ చేయాలి అంటే అగ్రకులాల దగ్గరికే వెళ్ళాలని ఒక ధోరణి బాగా తయారైంది. ఉమ్, వాళ్ళ సొంతంగా చేసే అంత కెపాబిలిటీ లేకుండా పోయింది. ఉమ్, చదువుకున్న విద్యార్థులు కూడా అందులోకి అయిపోయారు. ఉమ్, వాళ్ళు కూడా బానిసత్వానికే గురవుతారు సార్. ఉమ్, చదువుకొని ఏం చేస్తాం, అసలు ముందు భవిష్యత్తులో ఏం చేయాలి అనే విషయాన్ని కూడా ఉమ్, కనిపెట్టలేక ఉమ్, వాళ్ళు పూసే మందుకు మాంసానికి బానిసలైపోయి ఉమ్, వాళ్ళ కిందికి పోయి ఉమ్, అటే ఆ ధోరణి అటే తీసుకెళ్తున్నారు తప్ప స్వతంత్రంగా స్వతహాగా మనం కూడా మన గ్రామాన్ని పరిపాలించవచ్చు ఉమ్, అనే విషయాన్ని మర్చిపోతారు సార్. ఉమ్, దాన్ని కూడా ప్రజలందరికీ నేను వివరిస్తా. ఉమ్, వివరించి గ్రామ సమస్యలు ప్రతి ఒక్కటి ఏవేవైతే ఉన్నాయో ఉమ్, వాటిని నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాత, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత, నా మేనిఫెస్టోలు ఏవైతే విడుదలైనాయో ఇవన్నీ ఈ హామీలను మాత్రం ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని దగ్గర చెప్తున్నాను. దగ్గర ఒక 20 మేనిఫెస్టోకి సంబంధించిన 20 అంశాలు మీరు చెప్పారు కదా. అవును సార్, ఇప్పుడు 20 అంశాలు అంటే కావడానికి చాలా డబ్బు కావాలి. అవును సార్. మరి ఇంత డబ్బు మీ దగ్గర లేవు కదా, ఎట్లా చేస్తారు? సార్, ఇంత డబ్బు నా దగ్గర లేకపోయినా పర్లేదు సార్. భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల ద్వారా మనకి ఏమేమైతే గ్రాంట్స్ వస్తున్నాయో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు గ్రాంట్స్ వస్తాయి, ఉమ్, నిధులు వస్తాయి. ఆ నిధుల్ని సంపూర్ణంగా గ్రామానికే వినియోగిస్తా అని చెప్పి ఎంత నా వస్తాయి సొంతాన్ని అనుకుంటారు? మీరు ఎంత వస్తాయి అనుకుంటారు? ఒకవేళ ఎంత వస్తాయి అనుకుంటే సార్, కొంత ఏంది, ఓటర్ కి దాదాపుగా 80 రూపాయల నుంచి 90 రూపాయలు గ్రాంట్ ఇచ్చే అవకాశం ఉంది సార్ గవర్నమెంట్. ఉమ్, ఆ గ్రాంట్ ఒక ఓటర్ కి ఎంత, మామూలు 80-90 ఇస్తే మన గ్రామంలో ఉన్న ఓటరు 800 నుంచి చిల్లర పై చిలుకు ఉన్నాయి సార్. ఉమ్, అట్లా చూసుకున్నా కూడా మన గ్రామానికి దాదాపుగా నెలకు వచ్చేసరికి 80,000 నుంచి 90,000 మనీ వచ్చే అవకాశం ఉంటుంది, నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. అవును. ఆ నిధుల్ని సంపూర్ణంగా గ్రామంలో ఉన్న ప్రజలు, యువకులు, ఉమ్, చైతన్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివరించి, ఆ డబ్బును నా స్వతహాగా నేనే వాడుకోకుండా గ్రామంలో వివరించి, గ్రామ సభ్యులకు వివరించి, వార్డు మెంబర్లకు వివరించి, వాళ్ళకు వివరించి, వాళ్ళ వార్డుకి ఏ సమస్య ఉందో మీరే నిర్ణయించుకోరని తలా వాళ్ళకి పంచిపెట్టే ప్రయత్నాన్ని నేను చేస్తా సార్. ఇప్పుడు మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీరు రేపు అధికారంలోకి వస్తే సార్, అంటే మీ ఆస్తులు కావచ్చు, బినామీలు కావచ్చు, చాలా డబ్బులు సంపాదించుకుంటారు, సార్. అది ఒక పెద్ద టాక్. అవును సార్. అంటే ఇంత సింపుల్ గా ఉన్న మీరు ఉమ్. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇట్లాగే ఉంటారని ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? సార్, ఎట్లా నమ్మాలంటే సార్, మేము చేసే ధర్మం సార్. డబ్బు, మందు, మాంసం పంచకుండా మేము ఎట్లయితే స్వతహాగా మేము వచ్చి ఓటు ఎట్లా అడుగుతున్నామో ఆ ధర్మానికి మీరు నమ్మి మీరు నాకు ఓటేస్తే నా ఆస్తులు పెంచుకోవడం కంటే ముందు మీకు నేను ఏం సేవ చేస్తానేది గ్రామంలో నేను నిరూపించుకుంటా సార్. అది మీరు నా ఆస్తులు చూడడం కాదు, గ్రామానికి నేను ఏం చేస్తా, ఎట్లా చేస్తా, అసలు నేను ఏ విధంగా వస్తున్నా, మీకు ఎట్లా వస్తున్నా, దొంగతనంగా వస్తున్నా, దురతనంగా వస్తున్నా, వేరే విధంగా వస్తున్నా, ఓటు అడగడానికి ఏ విధంగా వస్తున్నా, నాకు రాబోయే రోజుల్లో నా ఆస్తులు పెంచుకుంటే మీరు ఏ విధంగా నాకు చంపపెట్టుగా దెబ్బ ఏ విధంగా ఇస్తారో అది కూడా నేను రిసీవ్ చేసుకోగలుగుతా సార్. అలాంటి జరగకుండా కూడా సాయశక్తులు నేను ప్రయత్నిస్తా. నేను చదువుకున్న ఒక విద్యావంతునిగా ఈ ప్రమాణాన్ని మాత్రం నేను చేస్తాను సార్. మీరు సేవ చేస్తా అవును సార్, అవును సార్. మేమేమంటాం అంటే, ఇప్పుడు మీరు సేవ చేయాలనుకున్నప్పుడు అధికారమే రావాలని ఎందుకు అనుకుంటారు? సేవ చేయొచ్చు కదా గ్రామాలకి. ఓకే సార్, మీరన్న విషయం నాకు బాగా అర్థమైంది సార్. అధికారమే ఎందుకు రావాలి? మన దగ్గర తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు పాస్తులు మన దగ్గర ఎక్కువ తక్కువ లేవు సార్. అధికారానికి ఎంతసేపు ఉన్నా వేలుముద్ర అనే ఒక వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వర్గాలు, అక్కడ వర్గాలు అంటే అగ్రకుల వర్గాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రామాలలో ఇంకా కూడా
అలా ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను మాత్రమే సర్పంచ్గా పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఒక ఆడిట్ అంటే ఏందో తెలియదు, ఒక సభ ఏర్పాటు చేయాలంటే ఏందో తెలియదు, గ్రామ సభలు ఏం చేయాలో అర్థం కాదు. ఒక గ్రామ పంచాయతీకి మన సెక్రటరీ గారు ఉంటారు, అదంతో ఏం పనులు జరుగుతాయో కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది సార్. అవి తెలియకుండా ఉంటే ఎంతవరకు సార్ ఇది ఎంతవరకు సమంజసంగా జరుగుతుంది గ్రామ పాలన అనేది? చేయదు కదా, చేయలేం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క గ్రాంట్ని ప్రతి ఒక్క విద్యార్థికి తెలవాలి, ప్రతి ఒక్క గ్రామ పెద్దకు తెలవాలి, ప్రతి ఒక్కరికి తెలిసి రచ్చబండ కాడ ఇవన్నీ చర్చించుకొని గ్రామంలో సుపరిపాలన తెలుసుకోవాలనేది నా ఉద్దేశం సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ అనగానే ఒక సర్పంచ్, వార్డు మెంబర్లు వీళ్ళంతా ఉంటారు. అవును సార్. వాళ్ళ సర్కిల్ వాళ్ళు ఎట్లా చేయాలి, వాళ్ళ వ్యవధి ఏంటి, వాళ్ళ పని విధానం ఎట్లా ఉంటది, అసలు సర్పంచ్ అంటే ఏంటి చెప్పండి సార్. సర్పంచ్ అంటే సార్ గ్రామానికి మొట్టమొదటిగా అధినాయకుడు సర్పంచ్ సార్. ఎందుకంటే సర్పంచ్ ప్రతి సమస్య మీద ఒక పట్టు అనేది ఉండాలి. ఓటుకు నోటు అనేది పక్క పెడితే ఆ ఓటుకు నోటు అనే విషయాన్ని బొందబెట్టాలి ఫస్ట్. అర్థం గ్రామంలో ఉన్న సర్పంచ్ ఫస్ట్ ప్రతి ఒక్క ఆడబిడ్డనే తన కన్న బిడ్డలాగా, ప్రతి ఒక్క అన్నదమ్ముల్ని తన సొంత బిడ్డలాగా చూసుకోవాలి సార్. ఫస్ట్ చూసుకొని ప్రతి ఒక్కరిని ఏ కులమత భేదాలు లేకుండా పరిపాలన సుపరిపాలన చేయాలి. ప్రతి వచ్చిన గ్రాంట్ గానీ ఇంకా వేరే ఏ విధంగా అయినా సరే ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా చేయాలి సార్. అట్లా అంటే ఇట్లా మాటలు చెప్పడానికి చాలా మంది చెప్తారు, కానీ ఇవన్నీ చేతలు చేయడానికి చాలా డబ్బుతో ముడిపడి ఉంటది. మీరేమో నేను అన్ని చేస్తాను అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక మేనిఫెస్టోని కూడా తయారు చేసడం జరిగింది. అవును సార్. ఇది ఎలా సాధ్యం? ఇది ఎట్లా సాధ్యం? సాధ్యం కాదు అని నేను మీరు ఎందుకు అనుకుంటారు సార్? సాధ్యం అవుతుంది అని నేను చెప్తున్నా. సాధ్యం అవుతుంది. ఒక అవకాశం ఇచ్చి చూడండి. ప్రభుత్వాలతోటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి చర్చించే విషయాలు కూడా అంత పెద్దగా నేను పోలేకపోయినా నా పరిస్థితులు ఏ విధంగా ఎట్లా ఉన్నా సరే గానీ మాట్లాడి గ్రాంట్స్ ఎట్లయితే వస్తే వాటితోటి నేను ఈ మొత్తం నేను చేసి చూపిస్తా అని చెప్తున్నా సార్. అంటే మీకు ప్రజల అండ ఉందా? ఏం ధైర్యం మీకు? ప్రజల అండ నాకు ఖచ్చితంగా ఉందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నా సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మేము ఈ బీసీఎస్టీ జేఏసీ లో పనిచేస్తున్నాం. ధర్మాన్ని, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాం సార్. ఈ ప్రియాంబుల్ ప్రకారమే మేము ముందుకెళ్తున్నాము. ఒక్క రూపాయి మందు మాంసానికి అమ్ముడు పోకుండా ఇప్పటి వరకు కూడా మేము ఇదే కార్యక్రమంలో, ఇదే చర్యల్లో మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రియాంబుల్ అనేది అందరికీ ఇందులో ఉన్న విషయాన్ని వివరిస్తా ఉన్నాము. వాళ్ళందరూ మాకు సాన్నిహిత్యంగా వాళ్ళు ఇస్తా ఉన్నారు, సమాధానం ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తాము అనే నమ్మకం మాకు ఉంది సార్. గెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి రుణపడి వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఏమొస్తే ప్రతి ఒక్కటి వాళ్ళకి వివరించాలని చెప్పి ఈ సమావేశంగా నేను తెలియజేస్తున్నాను. ఫైనల్ గా చెప్పండి, మీరు ఓటర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా మీరు ఓటు అడగాలనుకుంటే ఏం చెప్తారు ఒకసారి ఫైనల్ గా? సార్ నేను ఓటర్లను ఏం చెప్తున్నా అంటే గ్రామంలో ఉన్న ఓటర్లందరూ ఒక్కసారి గమనించగలరు. గ్రామంలో ప్రతి ఒక్కటి ఏ పని ఉన్నా కూడా ఎవరు సర్పంచ్ గెలిచినా సరే వాళ్ళ దగ్గరికి పోయి ప్రశ్నించే తత్వం నేర్చుకోండి. ఫస్ట్ గ్రామానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, అసలు ఏంటి ఆర్టీఐ అంటే ఏంటి, మనకు దీనికి సంబంధించిన విషయాలు ఏంటి అనే ప్రతి ఒక్క గ్రాంట్ను తెలుసుకునే విధానం కూడా ప్రతి ఒక్కరికి చదువుకునే విద్యావంతులు మొత్తం బయటకు రావాలి. ఓటు వచ్చిన వాడిని ప్రతి ఒక్కరిని అడగండి, అభ్యర్థిని అడగండి, మీరు ఎందుకు వస్తున్నారు మా దగ్గరికి, ఓటు ఏమని ఎందుకు వస్తున్నారు, ఈ ఓటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చి ఎవరు ఇస్తే మాత్రమే మమ్మల్ని అడుగుతున్నారు మీరు. ఆ ఓటుకు సంబంధించిన వివరాలు కూడా అడగండి. మందుకు మాంసానికి అస్సలు అమ్ముడు పోకండి. చేతులెట్టి దండం పెడుతున్నాము, మందుకు మాంసానికి అస్సలు అమ్ముడు పోకండి. మీరు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు. ఎప్పుడైతే మీరు డబ్బులు తీసుకుంటారో అప్పుడు మీరు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు. సర్పంచ్ అనే వాడు గెలిచిన తర్వాత వానికి సంబంధించి ఏ గ్రాంట్ వచ్చినా ఏ నిధులు వచ్చినా మీకైతే వివరించాడు. అది చెప్పదలుచుకున్నా సార్. ఈ విధంగా మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి. నేను మీ ఇంటికి రాబోతున్నా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా రాబోతున్నా సార్. దాదాపు 800 చిల్లర ఓట్లు ఉన్నాయి సార్. 800 వార్డులు సార్. మీ గుర్తు ఏంటి? ఇప్పుడు మాది ఫుట్బాల్ గుర్తు సార్. ఫుట్బాల్ సీరియల్ నెంబర్ 4 ఫుట్బాల్ గుర్తు సార్. మాది సీరియల్ నెంబర్ 4 సార్. అట్లా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చాలా ఒక చూడండి, నిజంగా కూడా మేనిఫెస్టో తయారు చేయడం అంటే ఏదో గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మాత్రమే చేస్తూ మేము మేనిఫెస్టో చేసినాం, మేము మేనిఫెస్టో అంటారు. కానీ వీళ్ళు చేసేటువంటి ఈ మేనిఫెస్టో ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ ఒక్క మేనిఫెస్టో తయారు చేసినటువంటి వీళ్ళకి నిజంగా కూడా హ్యాట్సప్ అవ్వ. మీరు గనక మీ గ్రామాలలో ఇలాంటి మేనిఫెస్టో తయారు చేసుకొని వచ్చే వాళ్ళు ఎవరన్నా అభ్యర్థులు ఉంటారా? 100కి 1-2 ఉంటారు. వీరు చూడండి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి మేనిఫెస్టో ఇది. ప్రతి పల్లెలలో, ప్రతి తండాలలో, ప్రతి గూడాలలో, గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఈ ఒక్క సమస్యని, ఈ మేనిఫెస్టో ఒకటి ఉంటే చాలు, గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులని చదువుకున్న విద్యార్థులు ఎవరైతే మేధావులు ఉన్నారో
మీరు ఒక్కసారి మీ ఓటు యొక్క విలువలు తెలుసుకోండి. ఆ విలువ తెలిసినప్పుడు మాత్రమే ఒక సరైనటువంటి ఒక విద్యావంతునికి, ఒక విజ్ఞానవంతునికి, ఒక బుద్ధున్న వాడికి, ఈ గ్రామం మీద పట్టున్న వాడికి, చదువుకున్న వాళ్ళకు పట్టం కడితే తప్ప గ్రామాభివృద్ధి జరగదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకు కడితేనే తప్ప గ్రామ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఓటర్స్, చదువుకున్న యువతీ యువకులు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు బీరు ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మందు ఇస్తారు, చాలా ఒక ఆశ చూపుతారు. ఓ గుడి అంటాడు, బడి అంటాడు, చాలా చాలా లేనిపోని ఒక ఆశలు చూపిస్తూ మీకు మిమ్మల్ని భయభ్రాంతులకు కూడా గురి చేస్తారు, బెదిరింపులకు గురి చేస్తారు, బెదిరింపు కాల్స్ కూడా చేస్తుంటారు. మీరు ఏటికి కూడా లొంగొద్దు. ఇలాంటి చదువుకున్నటువంటి యువతి యువకులు వీరిద్దరూ నిజంగా కూడా ఈ జూనుంతల గ్రామానికి ఒక చక్కటి యువకులు, చదువుకున్న వాళ్ళు. వీళ్ళు చేసినటువంటి మేనిఫెస్టో చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది. దీని వెంటనే అమల్లో కావాలి, వీళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా గెలవాలి అని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు కావచ్చు, చదువుకున్నటువంటి ఆడతల్లులు కూడా కావచ్చు, చాలా మంది కూడా వీళ్ళకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వీళ్ళు గెలవాలని చెప్పేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మేము మాత్రం డబ్బులు పంచం, మేము మందు పంచం, మేము ఏమి పంచం సార్, మా దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి ఓటు. దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, మా దగ్గర ఉన్నటువంటి ఆ టయాన్ని మేము అభ్యర్థిగా గెలిచిన తర్వాత గ్రామానికి 24 hours/7 ఈ గ్రామంలోనే ఉండి గ్రామ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తాం. మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే ఇలాంటి వాళ్ళని సీరియల్ నెంబర్ వచ్చేసి 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తుగా వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళని గెలిపించి ఆ గ్రామాభివృద్ధి కోసం చేయాలని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, జూనుంతల.